ముయ్యరా. అబద్ధాలాటం కూడా బాగా నేర్చుకున్నావు. నువ్వు కాకపోతే ఈ ఇంట్లో ఎవరు కాలుస్తారు ఈ సిగరెట్టు? ఆ దరిద్రపు అలవాటు నీకే ఉంది. అయినా నీకు బుద్ధుండాలి కదరా. చెక్కు ఈ అదవగా ఇచ్చేది. ఉన్నది ఒకటే చెక్కు, అది తగలబెట్టేశాడు. ఇప్పుడేం చేద్దాం? ఇప్పటికిప్పుడు చెక్ బుక్ కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి చోట పరువు తీయడానికి పుట్టాడు వీడు. బావగారు, అనవసరంగా చిరంజీవిని ఏమీ అనకండి. ఇంట్లో అంత జరిగిన తర్వాత సిగరెట్ ఎలా కాలుస్తాడు? ఎలా కాలుస్తాడా? కళ్ళ ముందు కనపడుతుంది కదమ్మా ఈ దరిద్రం. ఇంకా వాణ్ణి వెనకేసుకొస్తున్నావా? కనపడినంత మాత్రాన కాల్చినట్టు కాదు బావగారు. ఎందాక ఈ దుర్గా ఈ గదిలోకి వచ్చి వెళ్ళటం నేను చూశాను. అవును మావయ్య, దుర్గకి గదిలో ఏం పని? తను వచ్చి వెళ్ళింది. ఇప్పుడొచ్చి చూస్తే చెక్కు కాలిపోయింది. నాకు తెలిసి ఆ దుర్గనే ఇలా చేసుంటుంది మావయ్య. ఏం వదినా, ప్రతి దానికి మేముండవనొస్తారు. ఆ ఎమ్మి పాప ఏం చేసినది? ఎందుకంటే చిరంజీవి అంటే నాకు ఇష్టం లేదు, వాడు మొహం చూస్తేనే నాకు అసహ్యం అని మాట్లాడింది. ఏదో కాఫీలు టీలు ఇచ్చి మర్యాద చేసినంత మాత్రాన మారిపోయినట్టు కాదు. మీ ఇష్టానికి మీరు మాట్లాడకండి. ప్రతి దానికి ఆ అమ్మాయిని కార్నర్ చేస్తున్నారు మీరు. నిజంగా నాకేం తెలియదు మావయ్య గారు. నేనెందుకు చెక్కును తగలబెడతాను? నువ్వు చేసావని మాకు తెలుసు. కావాలంటే సాక్ష్యం చూపిస్తాము. హాల్లోకి పదండి. ఒరే, ఏందిరా ఇది? సరే పద. అది కాదు వదినా, ఇంకెవరు కాలుస్తారా చెక్కు? ఎవరో ఒకరు కాల్చారులే అమ్మా. అవతల డబ్బులు కట్టాల్సిన టైం అయిపోతుందన్న టెన్షన్ లేకుండా దుర్గే ఆ చెక్కును కాల్చిందన్నట్టు పెద్ద పంచాయతీ పెట్టారు. నేను కూడా చూస్తున్నాను. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి దాన్ని దుర్గకు అంటగట్టాలని చూస్తున్నారు. అలాంటి చిల్లర చేష్టలు చేయాల్సిన అవసరం నా భార్యకి లేదు. వాడి మీద కోపం ఉంటే ఉండొచ్చు. కోపం ఉండేది అయితే వాడిని తీసుకొచ్చి అమ్మలాగా అన్నం ఎందుకు పెడుతుంది? ఏ రోజైనా మీలో ఎవరైనా వచ్చి నాన్న ముందు వాడిని కూర్చోబెట్టగలిగారా? ఆ పని వచ్చిన రెండో రోజుకే నా భార్య చేసింది. ఇంకా తనకి చిరంజీవి మీద ఏం కోపం ఉంటుంది? ఒరే, ఇడిసిపెట్రా. వాళ్లతో మాట్లాడితే మన బుర్రలు కూడా పాడైపోతాయి. ప్రతి దాన్ని ఇలా రాద్ధాంతం చేయకండి. మీ వల్ల రాను రాను ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉన్నారు. రేయ్, అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అన్నావు కదా. ఓ పని చేయి, ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ చెప్తాను, ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకో. వెళ్ళు, టైం అయిపోతుంది. త్వరగా వెళ్ళు. అలాగే నాన్న. నేను కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను. అయినా ఏంటి విజయ అలా అడిగావు? మరి నువ్వు వెళ్ళావు కాబట్టే కదక్క అంత పెద్ద సమస్య ఎదురైంది. ఆ అశ్విని, వైశాలి ఆ విధంగా మాట్లాడారంటే కారణం నువ్వు ఆ గదిలోకి వెళ్ళబట్టే కదా. విజయ, నువ్వు కూడా అందరితో పాటు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించేదాన్నే అయితే వాళ్ళలాగే నేను అక్కడే మాట్లాడేదాన్ని కదక్కా. ఇలా చాటుగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి నేను ఆ గదిలోకి వెళ్ళినంత మాత్రాన ఆ చెక్ నేను కాల్చినట్టా? చిరంజీవి మీద నీకు కోపం ఉంది. కోపం ఉంది, కానీ నువ్వు చెప్పిన తర్వాత మార్చుకున్నాను కదా. తనతో కూడా ప్రేమగానే ఉంటున్నాను కదా. కోపం ఉంది కదా అని తనని రోజు బాధ పెడతానా ఏంటి?
ఇన్నాళ్ళు నువ్వు చిరంజీవి అంటే ఇష్టం లేదు, అతను కంట పడ్డా కూడా నేను తట్టుకోలేకపోతున్నానని మాట్లాడావు కాబట్టి వాళ్ళు ఆసరా చేసుకుని వాళ్ళు లేనిపోని గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చిరంజీవి కోసం ఏం చేసినా ఇదిగో ఇలాగే వాళ్ళు నిన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అందరి ముందు ఏదో ఒక విధంగా నిన్ను దోషిలా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆ భయంతోనే అడిగాను, అసలు నువ్వెందుకు వెళ్ళావు? కిచెన్లో నుంచి గదిలోకి వెళ్ళడం చూశాను. బహుశా అక్కడే నీ కాళ్లకున్న పిండి ముద్రలు పడి ఉంటాయని నాకు అర్థమైంది. అందుకే బకెట్లో ఉన్న నీళ్లతో వాటిని కడిగేశాను. నేనే తప్పు చేయను, అలాని అర్థం లేకుండా ఏ పని చేయను. నువ్వు అమ్మ నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది. నాన్న లేని లోటు అన్నయ్య తీర్చాడు, అన్నయ్య లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నీ ఎదురుగా నిన్ను వాళ్లతో మాటలు పడి మిమ్మల్ని బాధ పెట్టడమే నేను భరించలేకపోతున్నాను. నిన్ను చెడ్డదాన్ని చేయాలని వాళ్ళు చూస్తున్నారు. నువ్వందరితో మంచిగా ఉంటే చాలక్క. వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేరు. కాకపోతే ఆ అశ్విని వైశాలి వాళ్ళు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అర్థమైందిగా, ఇక నుంచి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. సరే అక్క, జాగ్రత్త. సారీ విజయ, నేను చిరంజీవి మీద పెంచుకున్న కక్షని చంపుకోలేకపోతున్నాను.